హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను బైక్ నడపాలనుకుంటున్నాను. ఐ థింక్ ఐ హ్యావ్ టు రైడ్ ద బైక్. నేను బైక్ నడపాలి అనుకుంటున్నాను. ఐ థింక్ ఐ హ్యావ్ టు రైడ్ ద బైక్. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఎవరైనా బైక్ రైడ్ చేయించగలరా? కెన్ ఎనీవన్ టీచ్ మీ ఏ బైక్ రైడ్? నాకు ఎవరైనా బైక్ రైడ్ నేర్పించగలరా? కెన్ ఎనీవన్ టీచ్ మీ ఏ బైక్ రైడ్? నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇంకా బైక్ రైడ్ చేయడంలో లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాను. ఐ am still in the learning stage in riding a bike. నేను ఇంకా బైక్ రైడ్ చేయడంలో లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాను అని చెప్పడం ఇంగ్లీష్లో ఐ am still in the learning stage in the bike ride. నేను కొత్త మోటార్ సైకిల్ కొన్నాను. I bought a new motorcycle. నేను కొత్త మోటార్ సైకిల్ కొన్నాను అని చెప్పడం ఇంగ్లీష్లో ఐ బాట్ ఏ న్యూ మోటార్ సైకిల్. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు మోటార్ సైకిల్ తొక్కడంలో ఎవరైనా సాయం చేస్తారా? కెన్ ఐ హెల్ప్ సమ్వన్ ఇన్ రైడింగ్ ఇన్ ఏ మోటార్ సైకిల్? నాకు మోటార్ సైకిల్ తొక్కడంలో ఎవరైనా సహాయం చేస్తారా? కెన్ ఐ హెల్ప్ సమ్వన్ ఇన్ రైడింగ్ ఏ మోటార్ సైకిల్? నెక్స్ట్ వన్ ఈజ్ నాకు మోటార్ సైకిల్ తొక్కడంలో వచ్చేసింది. ఐ గాట్ ఇన్ ద మోటార్ సైకిల్ రైడింగ్. నాకు మోటార్ సైకిల్ తొక్కడం వచ్చేసింది. ఐ గాట్ ఇన్ ద మోటార్ సైకిల్ రైడింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను మోటార్ సైకిల్పై విహారం చేస్తున్నా. ఐ యామ్ గిగ్లింగ్ ఆన్ ఏ మోటార్ సైకిల్. నేను మోటార్ సైకిల్పై విహారం చేస్తున్నా. ఐ యామ్ గిగ్లింగ్ ఆన్ ఏ మోటార్ సైకిల్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను మోటార్ సైకిల్పై నా స్నేహితుడితో రెస్టారెంట్కి వెళ్తున్నా. ఐ యామ్ గోయింగ్ టు ద రెస్టారెంట్ విత్ మై ఫ్రెండ్ ఆన్ ది మోటార్ సైకిల్. నేను మోటార్ సైకిల్పై నా స్నేహితుడితో రెస్టారెంట్కి వెళ్తున్నా చెప్పడం ఇంగ్లీష్లో ఐ యామ్ గోయింగ్ టు ద రెస్టారెంట్ విత్ మై ఫ్రెండ్ ఆన్ ద మోటార్ సైకిల్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను మోటార్ సైకిల్పై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ట్రాఫిక్ పోలీస్ స్టాప్డ్ వెన్ ఐ వాజ్ గోయింగ్ ఆన్ ఏ మోటార్ సైకిల్. నేను మోటార్ సైకిల్పై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ట్రాఫిక్ పోలీస్ స్టాప్డ్ వెన్ ఐ వాజ్ గోయింగ్ ఆన్ ఏ మోటార్ సైకిల్. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాఫిక్ పోలీసులు నా మోటార్ సైకిల్ను చెక్ చేశారు. ట్రాఫిక్ పోలీస్ మై మోటార్ సైకిల్ చెక్డ్. ట్రాఫిక్ పోలీసులు నా మోటార్ సైకిల్ చెక్ చేశారు. ట్రాఫిక్ పోలీస్ మై మోటార్ సైకిల్ చెక్డ్.
ట్రాఫిక్ పోలీస్ సార్ మై మోటార్ సైకిల్ చెక్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాఫిక్ పోలీసులు నన్ను లైసెన్స్ అడిగారు. ట్రాఫిక్ పోలీసులు నన్ను లైసెన్స్ అడిగారు. ట్రాఫిక్ పోలీస్ ఆస్క్డ్ మీ ఏ లైసెన్స్. ట్రాఫిక్ పోలీస్ ఆస్క్డ్ మీ ఏ లైసెన్స్. ట్రాఫిక్ పోలీసులు నన్ను లైసెన్స్ అడిగారు. ట్రాఫిక్ పోలీస్ ఆస్క్డ్ మీ ఏ లైసెన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ నా దగ్గర ఉన్న దరఖాస్తులన్నీ వాళ్ళకి చూపించాను. నా దగ్గర ఉన్న దరఖాస్తులన్నీ వాళ్ళకి చూపించాను. ఐ హ్యావ్ shown all the applications near me. I have shown all the applications near me. I have shown all the applications near me. Next one is నేను నా మోటార్ సైకిల్కి ఇన్సూరెన్స్ చేయించాలి. నేను నా మోటార్ సైకిల్కి ఇన్సూరెన్స్ చేయించాలి. I need to insurance to my motorcycle. I need to insurance to my motorcycle. నేను నా మోటార్ సైకిల్కి ఇన్సూరెన్స్ చేయించాలి. I need to insurance to my motorcycle. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు పోలీసులు ఫైన్ చెల్లించమన్నారు. నాకు పోలీసులు ఫైన్ చెల్లించమన్నారు. I have paid me that fine. I have paid me the fine. నాకు పోలీసులు ఫైన్ చెల్లించమన్నారు. I have paid me the fine. నేను నా మోటార్ సైకిల్తో అక్కడి నుండి వెళ్ళిపోయాను. నేను నా మోటార్ సైకిల్తో అక్కడి నుండి వెళ్ళిపోయాను. From there with my motorcycle I went away. From there with my motorcycle I went away. నేను నా మోటార్ సైకిల్తో అక్కడి నుండి వెళ్ళిపోయాను. From there with my motorcycle I went away. నేను 350 రూపాయలు జరిమానా కట్టాను. నేను 350 రూపాయలు జరిమానా కట్టాను. I have a fine cut of 350 rupees. I have a fine cut of 350 rupees. నేను 350 రూపాయలు జరిమానా కట్టాను. I have a fine cut of 350 rupees. నాకు ట్రాఫిక్ పోలీసుల నుండి మెసేజ్ వచ్చింది. నాకు ట్రాఫిక్ పోలీసుల నుండి మెసేజ్ వచ్చింది. I got a message from traffic police. I got a message from traffic police. I got a message from traffic police. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఆ మెసేజ్ను చూశాను. నేను ఆ మెసేజ్ను చూశాను. I saw that message. I saw that message. నేను ఆ మెసేజ్ను చూశాను. I saw that message. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఆన్లైన్లో బిల్లు చెల్లించాను. నేను ఆన్లైన్లో బిల్లు చెల్లించాను. I pay the bill online. I pay the bill online. నేను ఆన్లైన్లో బిల్లు చెల్లించాను. I pay the bill online. నేను హెల్మెట్ ధరించని కారణంగా బిల్లు కట్టవలసి వచ్చింది. నేను హెల్మెట్ ధరించని కారణంగా బిల్లు కట్టవలసి వచ్చింది. I had to pay the bill because I was not wearing a helmet. I had to pay the bill because I was not wearing a helmet. నేను హెల్మెట్ ధరించని కారణంగా బిల్లు కట్టవలసి వచ్చింది. I had to pay the bill because I was not wearing a helmet. Not wearing a helmet. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. Everyone should follow the traffic rules. Everyone should follow the traffic rules. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. Everyone should follow the traffic rules. Next one is ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే మనమే ఇబ్బంది పడవలసి వస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే మనమే ఇబ్బంది పడవలసి వస్తుంది. If we do not follow the traffic rules, we will be embarrassed. If we do not follow the traffic rules,
వీ విల్ బీ ఎంబ్రేస్డ్. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే మనమే ఇబ్బంది పడవలసి వస్తుందని చెప్పడం ఇంగ్లీష్లో ఇఫ్ వీ డోంట్ వాంట్ టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ వీ విల్ ఎంబ్రేస్డ్. ఇది మనకు మన కుటుంబ సభ్యులకు చాలా మంచి విషయం. ఇది మనకు మన కుటుంబ సభ్యులకు చాలా మంచి విషయం. దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ థింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ థింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది మనకు మన కుటుంబ సభ్యులకు చాలా మంచి విషయము. దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ థింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ థింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. If you like this video, please like, comment, share and subscribe. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ everyone. Thank you.